హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు ప్రదర్శన సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన చేశారు. ఈ సందర్భంగా పాస్టల్ సదస్సులో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు, తదనంతరం ఇతర పాస్టలు స్పందించి పలికిన పలుకులు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. దీంతో బ్రదర్ అనిల్ పాలిటిక్స్ షురూ చేసినట్లే అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అవును, నిజంగా ఏపీలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉండగా వీరితో బీజేపీ కూడా కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా వైఎస్ షర్మిల ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్లో కూడా కొంత ఉత్సాహం అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల మైక్ పట్టుకున్న ప్రతిసారి వైఎస్ జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన బ్రదర్ అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచి చేపడితేనే అసాధ్యమైన పని సుసాధ్యమవుతుందని, ఏమీ చేయని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే ఓ పిలుపునిస్తాడని, బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనలను ఎంచుకుంటాడని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల్లో బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటారని చెప్పిన విషయాన్ని విశ్లేషిస్తున్నారు పరిశోధకులు. ఇందులో భాగంగా బలవంతుడు, బలహీనుడు, అదే సమయంలో బలహీనుడి తరపున దేవుడు యుద్ధం చేయడం వంటి వ్యాఖ్యలకు బైబిల్ గ్రంథంలో దావీదు, గౌల్యాత్ అంశం బెస్ట్ ఉదాహరణ అనుకోవచ్చు. మహాబలిష్ఠుడి చేతిలో కత్తి, డాలు, శరీరానికి కవచం, తలపై కిరీటం ఇవన్నీ ఉన్న వ్యక్తిని దావీదనే గొర్రెలు కాచుకునే బాలుడు బడిసితో కొట్టి నేల కూలుస్తాడు. ఇది పూర్తిగా దేవుడు చేసిన యుద్ధమే అని చెప్తారు. దీంతో ఇజ్రాయేలీలు దేవునికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తారు. కట్ చేస్తే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పెంతకోస్తు ఫెలోషిప్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన జరిగే పాస్టర్ల సమావేశంలో బ్రదర్ అనిల్ పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు పాస్టర్లతో పాల్గొన్న ఈ కార్యక్రమంలో మైక్ అందుకున్న అనిల్ తాను ఇక్కడకు రాజకీయాలు మాట్లాడటానికి, ఓట్లు అడిగేందుకు రాలేదని, కేవలం దేవుని రాజ్యం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెబుతూ బలవంతుడు, బలహీనుడు అనే అంశం లేవనెత్తడంపై ఈ ఆసక్తికర చర్చ అయితే నడుస్తుంది. ఇక్కడ జగన్ను గౌల్లాతుతో, షర్మిలను దావీద్తో పోల్చే ప్రయత్నం అనిల్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రకంగా ఆయన స్టైల్లో ఆయన పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని పరిశోధకులు చెప్తున్నారు. ఈ సంగతి ఎలా ఉంటే 2009 ఎన్నికల తర్వాత సోనియాతోనూ, 2019 ఎన్నికల్లో చంద్రబాబుతోనూ పైన చెప్పుకున్న బలవంతుడు, బలహీనుడు యుద్ధం జగన్ అప్పుడే చేశారని, అదే అసలు సిసలైన దావీదు, గౌల్యాతు స్టోరీ అని వైసీపీ ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉన్నారు.